సో ఇక్కడైతే మా గిరిజనుల పెళ్ళి అయితే జరుగుతుంది. ఇది ఒక చిన్న మట్టి గోడ ఇల్లు చూడండి ఎంత బాగుంది. కొండ ప్రాంతంలో చిన్న పల్లెటూరు గ్రామం. ఒక్కరోజు చీకటితో 7 గంటలకు బయలుదేరితే ఒక దెబ్బ 6 గంటలకే ఇంట్లోకి వచ్చినట్టుగా. వామ్మో, ఇక్కడ దగ్గరలో సంత ఎక్కడ జరుగుతుంది తల్లి? సోమవారం సంత. సంతకి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లమ్మా? 20 కిలోమీటర్లు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఎప్పట్లాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఎత్తైన కొండల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మారుమల గిరిజన గ్రామాన్ని అయితే ఈరోజు వీడియో ద్వారా అయితే చూడబోతున్నాం. గ్రామం పేరు గన్నర్గోయ్, సాలూరు మండలం, పార్తీపురం మన్యం జిల్లా. ఈ గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం కూడా లేని ఒక మారుమల గిరిజన గ్రామం అయితే ఈ రోజు అయితే మీకు వీడియో ద్వారా అయితే పరిచయం చేయబోతున్నాం. చూసారా, మొత్తం కొండలే. ఏ విధంగా అయితే నా ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇలాంటి కొండ ప్రాంతం నుంచి అదైతే కాంగురూడు అనే గిరిజన గ్రామం అండి. సాలూరు మండలం, పార్తీపురం మన్యం జిల్లా వస్తుంది. అలాగే మనం నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త కింద చూసుకుంటూ నడవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలాంటి కొండల ప్రాంతంలో కొండ సెలవుల పాములు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి పచ్చదనం అయితే ఏది కనిపించదు. మీకు ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి చూసారా. మా గిరిజన ప్రాంతంలో ఈ వేసవి కాలం మాత్రము ఆవులు అయితే మేపరండి, మొత్తం పార వదిలిస్తారు అనమాట. అవి అడవికి వెళ్ళి మేసుకుని ఈ విధంగా సాయంత్రం అయితే ఇంటికి వచ్చేస్తాయి. చూడండి లొకేషన్ ఎలా ఉందో. గైస్, నడిచైతే బాగా అలసిపోతున్నాను. ఎందుకంటే కొంచెము ఘాటి ఉంది కదా, కొంచెం కొండపైకి స్ట్రక్ చేసుకుంటూ అయితే పైకి వెళ్ళాలి. ఈ విధంగా నడుచుకుంటూ అయితే పోవాలి. మాడి ప్రాంతంలో ఎక్కువగా అయితే మాడి చెట్లు ఉన్నాయి కదా. ఆ మాడి చెట్లు అయితే ఈ సంవత్సరం అయితే పూత అయితే బాగా వచ్చింది. పువ్వు చూడండి, మామిడికాయ పువ్వు చాలా బాగా పూసింది. చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది. నడక ప్రయాణం మాత్రం దోలు తీర్చేస్తుందండి. ఏదో విధంగా 2 కిలోమీటర్న్నర అయితే నడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు కింద దిగాలి. ఈ విధంగా ప్రయాణం అయితే కొనసాగించుకోవాలి. దారి చూడండి ఒకసారి ఎలా ఉంది. వామ్ము, చాలా అడవులు దారి ఇది. ఇలాంటి దారిలో చాలా జాగ్రత్త నడవాలి. చూడండి ముందుకు ఎలా ఉంది. రాత్రిపూట నడవాలంటే చాలా కష్టమే, ఎందుకంటే చుట్టూరు చాలా అడవి అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి అడవి ప్రాంతంలో ఎక్కువగా పులిలు, బంటిలు, సింహాలు ఉండే అవకాశం ఉంటుందండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొండపూడు. ఇదిగోండి, మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఆ కొండ దగ్గరకైతే ఇంకా మనం వెళ్ళాలి. ఇంకా చాలా దూరం ప్రయాణం కొనసాగించుకోవాలి. మొత్తానికి 3 విలేజ్లు ఉన్నాయండి. గొట్టెపాడు, గన్నర్గోయ్, బంద అనే గ్రామాలు. మొత్తం 3 విలేజెస్ ఉన్నాయి. అందులోన వీలైతే చూపిస్తాను. గ్రామానికి వెళ్ళే ముందు మనకైతే ఇక్కడ కొండవాగు అయితే కనిపించింది. ఈ కొండవాగును దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. ఆ దూరంగా చూడండి, మనకు ఒక 2 విలేజ్లు అయితే కనబడతాయి. ఒక విలేజ్ మాత్రమే కనిపిస్తాయి. మరొక విలేజ్ జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను. అది బంద అనే గ్రామం అండి. ఇదైతే గన్నర్గోయ్. గొట్టపాడు ఇంకోటి కిందకు ఉందండి. అది కూడా వీలైతే చూపిస్తాను. చుట్టూరు చూసిన చాలా దట్టమైన అడవిలో ఎత్తైన కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి కొండ ప్రాంతంలో చిన్న పల్లెటూరు గ్రామం అయితే కట్టుకున్నారు. మొత్తానికి ఏదో విధంగా గ్రామానికి అయితే చేరుకున్నాము. ఊరైతే చాలా బాగుందండి. చుట్టూరు కొయ్యలు అడ్డుకొని ఈ విధంగా చిన్న తడక తలుపు అయితే పెట్టుకున్నారు. ఇదేంటో తెలుసా, మా గిరిజనులు వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళు అన్నమాట. ఇది ఇక్కడ వాళ్ళైతే పూజించుకుంటారు.
ఈ విధంగా చూడండి, ఈ విధంగా చాలా మంచిగా అయితే కంచె అయితే అడ్డుకున్నారు చుట్టూరుగా. ఇదైతే మేకలశాల. ఆల్రెడీ మేకలు అయితే లోపలికి ఉన్నాయి. ఇంకా ఈ మేకలను అయితే వదలలేదండి. సో ఇది ఫ్రెండ్స్ విలేజ్ అయితే ఎంత బాగుంది చూడండి. కొండల మధ్య చిన్న చిన్న ఇల్లులు కట్టి అయితే వాళ్ళ యొక్క జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు. అమ్మ ఎవరు లేరా ఊర్లో? ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? సంగరు సాలూరుకి వెళ్ళిపోయారా? సగం మంది పెళ్ళికా? ఎక్కడ పెళ్ళి? బందా? అదెక్కడది? దగ్గరేనా? ఓహో, అక్కడ విలేజ్లో పెళ్ళి అవుతుందంటే. వీలైతే ఆ యొక్క పెళ్ళిని కూడా చూపిస్తాను, మా గిరిజనులు చేసే పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు ఇవి అడవికి వెళ్ళి సాయంత్రం 5 ఆ టైంకి అడవిలో మేసి అయితే వస్తాయి. ఇది ఒక చిన్న మట్టి గోడ ఇల్లు చూడండి, ఎంత బాగుంది. చాలా చాలా బాగున్నాయి ఇల్లులు అయితే. సో చూడండి మట్టి గోడలు ఎంత బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. అమ్మ ఇల్లు మీదనేది? ఇల్లు బాగుంది, చాలా చక్కగా కట్టుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇల్లు చాలా బాగుంది, మొత్తం మట్టి గోడలే ఈ విధంగా కట్టుకున్నారు. సో ఇదైతే మీరు తలుపు అనుకోవచ్చు, ఇదైతే వెదురు తడక. ఎదురు తడక కదమ్మది, వెదురు తడక ఈ విధంగా చేసుకున్నారు. మా గిరిజనులు ఎక్కువ వెదురు తడకలు వాడతారండి. సో గ్రామం అయితే చాలా చిన్నదే, పెద్దదిగా ఏమీ లేదు. ఊరైతే చాలా బాగుందండి. ఇలాంటి కొండల ప్రాంతంలో చిన్న చిన్న ఇల్లులు కట్టి వాళ్ళ యొక్క జీవన విధానం అనేది చాలా మంచిగా అయితే కొనసాగిస్తున్నారు. అక్క బాగున్నారా? ఏం బాగా మరి అలాగే. ఇది ఏ ఊరు? ఇది గనర్గయ్య అంటే గన్నరుగయ్య. ఏ మండలం వస్తుంది? సాలూరు మండలం, జిల్లా పార్తీపురం జిల్లా, పార్తీపురం మన్యం జిల్లా. మీకు రోడ్డు ఉందా? లేదు. మరి ఇలాంటి కొండల ప్రాంతంలో ఎలా జీవిస్తున్నారు? నేను నడుచుకుంటూ రావడానికి చాలా ఇబ్బంది అయిపోయాను. మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చి అందరికీ కొండ మీద కాదు, డిగ్యూకి కాదు, అంత సులభం చేస్తే నిజమే. ప్రజలు గవర్నమెంట్ నిజమే సుఖం చేసినంటే అన్నాడుగా, ఎవరు లేదు. అవునా? ఒక పిల్లలు స్కూల్ లేదు, అంగన్వాడీ టీచర్ అమ్మని తరగు లేదు. ఒక పుట్టలండి, ఒక రోడ్ వస్తే కదా పుట్టలని పిల్లల కన్నా తీసుకెళ్లి ఆసుపత్రిని వైట్ వేసినా జయించేస్తారు. అవును. మరి మీకు రోడ్ ఎట్ లేదు కదా, ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం ఎటు బాగలేకపోతే మీరు ఏ విధంగా మోసుకెళ్తారు? డోలీ కట్టా లేకపోతే ఎలా? అలాగే మరి కొండ మీద ఉన్నోళ్ళు చేస్తాము, చమిచిపోతే చమిచిపోవడమే, కానీ అదే డోలు కట్టి చేయాలేమో ఏటో చేయాలేమో, అంత ఇబ్బంది. అంత ఇబ్బంది. ఎక్కడైనా ఉప్పు కారం ఏమైనా నూనె అయిపోతే మీరు ఎక్కడెళ్ళి తెచ్చుకుంటారు? ఒక్కరోజు చీకటితో 7 గంటలకు బయలుదేరితే ఒక దెబ్బ 6 గంటలకే ఇంట్లోకి వచ్చినట్టుగా. వామ్మో ఫ్రెండ్స్, విన్నారా? ఉదయం 6:30 లేదా 7 ఆ టైంకి బయలుదేరితే మళ్ళీ వాళ్ళు ఇక్కడ సామాన్లు కొనుక్కొని వచ్చి ఈ గ్రామానికి రావడానికి 5:30 లేదా 6 అవుతుంది. 6 అవుతుంది. 6 అవుతుందా? 6 అవుతుంది. వామ్మో. ఇక్కడ నీరేటు ఉన్నాయా మీకు తాగడానికి? కొండబాయి తీసి అక్కడ కొండనే నీరు తెచ్చి మేము నెత్తికాడ తీసుకెళ్లి చెంబులతో ముంచుకొని తెచ్చి ఓడుతున్నాం. మాకు ఇక్కడ కొలువు లేదు, ఏటి లేదు. కొండ బావి బాయి సొంతంగా మీరే తవ్వుకున్నారు? సొంతం మేమే.
తవ్వుకొని అందులో వాటర్ అయితే మీరు యూజ్ చేస్తున్నారు. ఆ, హాయ్ తల్లి, బాగున్నావురా? పేరమ్మా? సునీత. ఎక్కడ చదువుకుంటున్నావు? చదువుకోవట్లేదా? కొండ మీద నుంచి చదువుకోవట్లేదు. చదువుకుంటే బాగుండేది కదా. మరి ఇలాంటి అడవుల ప్రాంతాల మధ్య మరి ఎటువంటి రోడ్ సౌకర్యం కూడా లేదు కదా. మరి ఇంతలా ఇబ్బంది పడు మరి ఇక్కడ ఎలా జీవిస్తున్నారమ్మా? అలవాటు అయిపోయిందా? మరి రాత్రిపూట అనేది ఇక్కడ సింహాలు గాని అలాంటివి దాడి చేయడం, తర్వాత పులిలు బంటిలో బెదిరించడం అలాంటివి ఏమీ లేదా? అలాంటిది ఏది లేదు. మీకు ఇక్కడ దగ్గరలో సంత ఎక్కడ జరుగుతుంది తల్లి? సోమవారం సంత. అది ఎక్కడ? అది ఒడిశా. మీరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు అక్కడ దాకా? సంతకి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 20 కిలోమీటర్లు నడిచి వెళ్తారు, నడిచి వస్తారు. ఎలా నడుస్తున్నారు ఈ కొండ ప్రాంతంలో? అలవాటు అయిపోయింది. స్కూల్ కూడా లేదు, అలాగే అంగన్వాడి కూడా లేదు కదా మీకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ గ్రామానికి రోడ్డు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మాటలు వింటుంటే నాకు కూడా కొంచెం బాధాకరం అనిపించింది. చుట్టూరు దట్టమైన అడవిలో కొండ ప్రాంతంలో ఇలాంటి జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు మా గిరిజనులు. సో అలాగే ఈ చెల్లి అయితే చెప్తుంది సునీత, సంతకైతే సోమవారం సంత అట. అది రాళ్ళగడ్డ అనే సంత జరుగుతుంది అక్కడ. అక్కడికి ఇక్కడికి చాలా దూరము, 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మళ్ళీ సామాన్ పట్టుకొని మళ్ళీ నడిచి వస్తారు. ఈ విషయాలు మాత్రం చాలా బాధాకరం విషయమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పరా సునీత? బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. గైస్ వీడియో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బందానే గ్రామానికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఎందుకంటే మా గిరిజనులు పెళ్ళి అయితే జరుగుతుంది. ఆ పెళ్ళి ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది చిన్న వీడియో రూపంలో అయితే మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? సో మరొక 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ అయితే ఆ యొక్క గ్రామానికి అయితే వెళ్ళాలి. ఆ యొక్క గ్రామానికి వెళ్ళాలంటే ఇదిగో తప్పనిసరిగా ఈ యొక్క చిన్న దారి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి బందానే గ్రామం అయితే ఇక్కడ ఉంది. ఆ విలేజ్లోకి అయితే చిన్న పెళ్ళి జరుగుతుందంట. ఇది కూడా చాలా బాగుంది విలేజ్. బందానే గ్రామం ఇదైతే ఒడిశాకి సంబంధించిన విలేజ్ అండి. సో ఇక్కడైతే మా గిరిజనుల పెళ్ళి అయితే జరుగుతుంది. చిన్నదిగా ఈ యొక్క గ్రామంలో పెళ్ళి ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ యొక్క వీడియోలో అయితే చక్కగా చూపిస్తాము. సో చూడండి ఈ విధంగా ఆ యొక్క గ్రామంలో అయితే పెళ్ళి అయితే జరుగుతుంది. ఇదొక చిన్న పందిరి చూసారా? సో ఈ విధంగా వాళ్ళ పెళ్ళి అయితే జరుగుతుంది. మా గిరిజనుల పనులు ఈ విధంగా ఉంటుందండి. చిన్న పందిరి కట్టి ఈ విధంగా చిన్న కుర్చీలో కూర్చోబెట్టి ఈ విధంగా పెళ్ళిళ్ళు చేస్తారు మా వాళ్ళందరూ. ఓసల తరపు కూడా చూడండి, జెండాలు అయితే మంచిగా అయితే అంటించారు. మా ఏజెన్స్ ప్రాంతంలో ఇలా చుట్టాలకు వచ్చిన వాళ్ళు ఈ విధంగా మంచి మర్యాద అయితే చేసి ఈ యొక్క పలకరిస్తారండి.